ఈ మాటల్లో ఒక మాట మీ దృష్టికి చాలా క్లుప్తంగా తేవాలని ఆశపడుతున్నాను. అది ఏమై ఉంటుందో చెప్పండి. ఏ మాట అయి ఉంటుంది? వివాహం అని ఉంది, అన్నీ అని ఉంది, విషయం అని ఉంది, ఘనము అని ఉంది, పానుపు అని ఉంది, నిష్కల్మషం ఉంది. ఈ మాటలు ఉన్నాయి కదా. వీటిల్లో ఏదై ఉంటుందండి? ఘనం. చాలా ఘనంగా చెప్పావు. ఇంకా చూడండి, విషయం అంటే మ్యాటర్. ప్రపంచాన్ని నడిపించిన, ఆ కుటుంబాన్ని నడిపించిన, ఒక వ్యక్తిని జీవించేలా చేసిన, ఒకడు ఉద్యోగం చేసేలా చేసిన, చదువుకునేలా చేసిన, ఖాళీగా ఉండేలా చేసిన, కనపడేలా చేసిన, మాట్లాడేలా చేసిన, మౌనంగా ఉండేలా చేసిన, వీటన్నిటి వెనుక ఉండే అంశం ఏమిటంటే విషయము, మ్యాటర్. ఒక విషయం మనల్ని నడిపిస్తుంది. ఒక విషయం మన చేత ఉద్యోగం చేయించింది. ఒక విషయం వివాహం చేసేలా చేసింది. ఒక విషయం ప్రయాణించేలా చేసింది. ఒక విషయం పని చేసేలా చేసింది. ఒక విషయం పండుకునేలా చేసింది. ఒక విషయం మనం మాట్లాడేలా చేసింది. ఒక విషయం మనం ఇక్కడ ఉండేలా చేసింది. ఒక విషయం వెళ్ళిపోయేలా కూడా చేస్తుంది. విషయం, మ్యాటర్ తప్పకుండా మనం కలిగి ఉండాలి. ఏమిటి వీడు అసలు వృధాగా ఉన్నాడు, విషయం లేదంటారు. మనోడి దగ్గర మ్యాటర్ తక్కువన్నా విషయం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ఎ మ్యాటర్. నివసించడానికి ఒక విషయం, ప్రయాణానికి ఒక విషయం, పని చేయడానికి విషయం, వివాహానికి విషయం. ఈ లోకంలో ఏది చేసినా దాని వెనుక ఒక విషయం ఉంటుంది. మోషే కూడా ఒక విషయాన్ని ఎన్నుకున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 కలిసి ఉన్నాయి. మొదటి 2 లైన్లు చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు 11, 24 చదువుతున్నా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుని ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. క్రీస్తు విషయము. మోషేకు క్రీస్తు అంటే ఆ పాత నిబంధనలో ప్రభువు అని. క్రీస్తు విషయము. క్రీస్తు ఒక విషయం అనే సంగతి కూడా చాలామందికి తెలియదు. క్రైస్ట్ ఈజ్ ఎ మ్యాటర్. క్రీస్తు ఒక విషయం. మనం దేవుని నమ్మడానికి, ఒక వైరాగ్యం మనలోనికి రావడానికి, ఒక వైవిధ్యం మనలో ప్రవేశించి మన ప్రవర్తనలో మార్పు తేవడానికి, ఒక ప్రత్యేకంగా జీవించే ఒక నూతన జీవన కోణాన్ని మనం ఆవిష్కరించేలా చేయడానికి ఒక విషయం ఉంది. అది మనం ఒప్పుకోవాలి. అదేమిటంటే క్రీస్తు విషయం. ద మ్యాటర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ఒక విషయం. ప్రపంచాన్ని కదిలించిన విషయం. ఈవెన్ నౌ, ఈరోజు కూడా ప్రపంచాన్ని కదిలించిన విషయం. పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలు, ఆకాశ హర్మ్యాలు కోట్లాది ఖర్చు పెట్టి చేసిన
నిర్మాణం చేసిన దేవస్థానాలు, ధామ్స్ అంటారు. ఆ ధామ్లు ఉన్నాయి, ఎంత తిరిగినా తరగవు, అంత పెద్ద విశాలమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొండలు కొండలు నిండిన దేవాలయాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆలయాలతో భారతదేశం నిండిపోయింది. ప్రభుత్వాలు కూడా ఒక మహాదేవాలయాన్ని కట్టారు, ఇటీవల ఆవిష్కరించారు. ఈరోజు అనుకుంటా నిన్న మోడీ గల్ఫ్ దేశానికి వెళ్ళి సౌదీ అరేబియా ఒక దేవాలయాన్ని, అక్కడ కట్టబడిన దేవాలయాన్ని ఆవిష్కరించాడు. చాలా పెద్ద మందిని కట్టాడు దేవాలయం. ఇలాగ ఎన్నో విస్తరించిన విస్తారంగా ఉన్న దేవాలయాలు ఉండగా ఒక చిన్న సేవకుడు ఒక గుడిసెలో ఉండి పాట పాడితే దాన్ని తగలబెట్టేస్తారు. మైక్ పెడితే కూలగొట్టేస్తారు. ఈ గుడిసె ఎంత, అవన్నీ చూస్తే వాటి విలువ ఎంత, వాటి గొప్పతనం ఎంత అండి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఒక విషయం, తట్టుకోలేని విషయం, తట్టుకోలేని విషయం. అరే మాకింత ఉంది, ఇంత విస్తారమైన పరిస్థితి మాకుంది. రోజుకి యావరేజ్న తిరుపతికి 300 కోట్లు వస్తాయి రోజుకి, పర్ డే. ఏ కంపెనీకి కూడా అలా వచ్చే కంపెనీలు లేవండి. రోజుకి అన్ని కోట్లు కంపెనీ ఆదాయం తెచ్చే కంపెనీ లేవు. కోకోకోలాకు వస్తుందండి అంతా, ప్రపంచంలో లేవు. బ్లూ సర్కిల్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది, దానికి కూడా రావు. ఒక్క రోజుకి 24 గంటలు గడిచేటప్పటికి ఒక 300 నుండి 400 కోట్లు వచ్చేస్తాయి అంతే. అలాంటి విషయంలో ఎవరు బాధపడ్డంలా? మనం చెప్పుకుంటున్నాం, సంతోషిస్తున్నాం కూడా. మనకేం దుగద లేదు, ఈర్ష్య లేదు. ఒక చిన్న మందిరం కట్టుకుని ఒక సేవకుడు మైక్ పెట్టి పాట పాడితే, ఒక గుడిసె కావచ్చు అది, గుడిసెతో పాటు ఆ వ్యక్తిని కూడా తగలబెట్టిన సంగతులు ఉన్నాయి. జీబుతో పాటు ఆ సేవకుని పిల్లల్ని తగలబెట్టిన సంగతులు ఉన్నాయి. దేశానికి ఏం కీడు చేశారని వాళ్ళు, ఏం అపకారం చేశారు? తీవ్రవాదాన్ని నడిపారా? తీవ్రవాదాన్ని రెచ్చగొట్టారా? మాఫియా వ్యవహారాలు నడిపించారా? లేదు, లేదు. కాల్చి చంపేశారు. డోర్లు కూడా ఊడదీయకుండా కర్రతో నెట్టి పెట్టి బయటికి రాకుండా వాళ్ళని లోపల తగలబెట్టారు. విషయం ఏమిటి? కారణం ఏమిటి? క్రీస్తు విషయము. క్రీస్తు విషయం. క్రీస్తు మనకు ఒక విషయం కాకపోతే, ఏమండి, క్రీస్తు మనకు ఒక విషయం కాకపోతే చెప్పండి, ముగించండి. ఏమిటి క్రీస్తు మనకు విషయం కాకపోతే? మనలో విషయం లేదు. There is no matter in us. Unless Christ become a matter in our life, no doubt there is no matter at all in our life. యేసు క్రీస్తు మనకు ఒక విషయం కాకపోతే మనం విషయం లేని వాళ్ళం. మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మై ట్రెజర్ ఈజ్ నా ఆదాయం. భాగ్యం అంటే ఆదాయం. ఏమి సంపాదిస్తున్నావయ్యా మోజెస్? సింహాసనాన్ని విడిచిపెట్టావు, ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నావు, ఫరో మనమడుగా ఉన్నావు. ఆ రాజ్యం తర్వాత నీదవుతుంది కదా. ఎందుకు విడిచిపెట్టి వచ్చావంటే, క్రీస్తు విషయము నింద. క్రీస్తు విషయమైన నింద ఆ ఆదాయం కంటే నాకు గొప్పది, ఆ సింహాసనం కంటే నాకు గొప్పది. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద థ్రోన్ దట్
ఈజ్ గోయింగ్ టు గెట్. నేను పొందబోయే ఆ సింహాసనం కంటే కూడా గొప్పది నాకు క్రీస్తు విషయం అనిందా. యేసు క్రీస్తు నాకు మ్యాటర్. మంచిగా ఒక బ్యాడ్జీ, మై మ్యాటర్ ఈజ్ జీసస్ ఆయన పెట్టుకొని ప్రయాణం చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మై మ్యాటర్ ఈజ్ జీసస్. ఉద్యోగినే, కానీ నా మ్యాటర్ ఏమిటంటే యేసుక్రీస్తు. ఒక గృహిణిని, ఇంట్లో ఉండి పనిచేసుకునే వ్యక్తిని, కానీ నా మ్యాటర్ ఏమిటంటే యేసుక్రీస్తు. ఒక పనివాణ్ణి, పని చేసుకుని బతుకుతున్నా, కానీ నా మ్యాటర్ ఏమిటంటే నేను చేస్తున్న పని కంటే యేసుక్రీస్తు నా మ్యాటర్. ఇదేనా మన వైఖరి? ఈజ్ ఇట్ అవర్ యాటిట్యూడ్? మోషే అంటున్నాడు క్రీస్తు విషయం, మై మ్యాటర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఒక విప్లవ పదం ఇది, ఒక అగ్నిమంట ఇది, ఒక జ్వాల ఇది, ఒక కాంతిపుంజం ఇది, ఒక ఎర్రని గోళం, మండిపోతున్న గోళం యేసుక్రీస్తు. అలా లేకపోతే మనం సాధారణంగానే కనిపిస్తాం. ఇప్పుడు సాక్ష్యంలో మనం విన్నాం, వాడు నేను కాలిపోతున్నాను రా, బాధపడుతున్నాను. మన వాళ్ళకి చెప్పండి అంటే ఏమిటి? క్రీస్తు మన విషయం కానప్పుడు మరణానంతరం మన విషయం వేరుగా ఉంటుంది. దేవుని నమ్మితే మంచిది. ప్రభుని అంగీకరిస్తే ప్రభు దగ్గర ఉంటాం. ఇక్కడ చనిపోయే ముందు తీర్మానం చేసినా కూడా దేవుని దగ్గరికి ఉండే అవకాశం ఉంది. శిలువ మీద దొంగ అలాగే అవకాశం తీసుకున్నాడు కదా. అయితే అలాగ అందరికీ దొరకదు, అది అతను ఒక్కనికే చెందిందంతే. ఆ మోడల్లో దేవుని నమ్ముకుంటా ఉంటే కుదరదు. దట్ విల్ నెవర్ హ్యాపెన్. సడన్గా మన ప్రాణం పోవచ్చు, నిద్రలో నుండి లేకపోవచ్చు, మనం లేవలేకపోవచ్చు. ఇంకా నీ దొంగలాగా శిలువ మీద దొంగ నమ్ముకున్నట్టు నమ్ముకుందాం అనుకున్నవాడు సడన్గా లేవలేకపోయాడు అనుకోండి, ఏమవుద్ది? అందుచేత సహోదరి సహోదరులరా, మన వెనుక, మన బతుకు వెనుక, మన జీవనం వెనుక నువ్వు ఏ పనైనా చేయొచ్చు గాక, ఒకవేళ నీకు ఏ పని లేకపోవచ్చు గాక, కానీ క్రీస్తు ఒక విషయమై ఉండాలి. క్రైస్ట్ షుడ్ బి ఏ మ్యాటర్. క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు విషయమైన నింద. చూడండి, మత్తయి సువార్తలో ఒక విషయం రాయబడింది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక విషయం రాయబడిందండి. అది ఏమిటంటే, నీతి నిమిత్తము అని రాయబడింది. అయితే యేసుక్రీస్తు విషయము అని కూడా లేఖనాల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు విషయము అని బైబిల్లో ఒక హెచ్చరిక మనకు కనిపిస్తుందండి. 8:11 అనుకుంటా, చూద్దామా? మత్తయి సువార్త ఇందులోనే రోమా పత్రికలోనే 8 చూడండి, 8:11 నీతి విషయమై అనే మాట. 8:10 క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమై
జీవము కలిగి నీతి విషయము, అలాగే పాపము విషయం అని 2 మాటలు రాయబడ్డాయి. క్రీస్తు విషయము మనలో లేకపోతే నెక్స్ట్ ఆటోమేటిక్గా పాపం విషయమే మనం జీవిస్తున్నాం. దీనికి పెద్ద ప్రయాస అక్కర్లా. ఉద్యోగం లేకుండా ఉండడానికి ప్రయాస అక్కర్లేదు కదండి. నేను ప్రయాసపడి ఉద్యోగం లేకుండా బతుకుతున్నాను రా, దానికి అసలు ప్రయాస ఎందుకు? పని పాట లేకుండా ఉండడానికి ప్రయాస అక్కర్లా. చీకట్లో ఉండడానికి, చీకటి రావడానికి చీకటి తేవడానికి ప్రయాస అక్కర్లేదు. వెలుగు లేకపోతే చాలు, చీకటి వచ్చేస్తుంది. వెలుగు కొరకు కష్టపడాలి, వెలుగు కొరకు లైట్లు వేయాలి, వెలుగు కొరకు కరెంటు కావాలి, వెలుగు కొరకు బిల్లు కట్టాలి, వెలుగు కొరకు థర్మల్ ప్రాజెక్టులు పెట్టాలి, చాలా ఉన్నాయి. చీకటి కొరకు అక్కర్లా. క్రీస్తు విషయం మనలో లేకపోతే ఆటోమేటిక్గా పాపం విషయం చేరిపోతుంది. అందుచేత నువ్వు క్రీస్తు విషయమై జీవించకుండా ఉంటే అర్థం ఏమిటంటే పాపం విషయమై బతుకుతున్నావు. అందుచేత ఏ విషయమో ఇక్కడ మనం తేల్చుకోవాలి. మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈ మధ్యాహ్నం వేళ మన అంశం ఏమిటి? విషయం ఉందా? విషయం ఉందా అంటే అది ప్రభువు అయి ఉండాలి. మై మ్యాటర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఏదన్నా ఒక పని చేయడానికి కారణం యేసుక్రీస్తు చెప్పాలి, కానీ యేసుక్రీస్తు దగ్గరికి రాకపోవడానికి మరో కారణం చెప్పకూడదు. పనికి రాలేదే, నిన్న మీటింగ్ ఉందన్న మాకు, అది తప్పకుండా నేను వెళ్ళాల్సిన మీటింగు, అంతే రాలా. నిన్న మీటింగ్ రాలేదే, పనులండి అని చెప్పడం సహజం. కానీ మీటింగ్ వలన సంఘానికి వెళ్ళే అవసరం ఉన్న కారణం చేత, నేను అక్కడ కనబడాలి అని నేను భావించిన కారణం చేత నేను ఫలాని పని మానుకున్నాను, తర్వాత చేసుకుంటా అని చెప్పడం అనేది క్రీస్తు విషయము. అవకాశాలు ఉంటాయి ఉన్నంత వరకు, అవకాశాలు ఉన్నంత వరకు. ప్రభు కూడా మీరు మరీ అన్నీ కోల్పోయి సర్వసంగ పరిత్యాగుల్లాగా నాకు చేయమని చెప్పడం. మన పని మనం చేసుకుంటూ మన విషయం ఏమిటి? క్రీస్తు. అందుచేత ఈ మధ్యాహ్నం వేళ ఏమిటి? క్రీస్తు విషయము. అంకులు ఇది తీసాడు పెళ్లి గురించి చెప్తున్నాడని సంకలు కొట్టుకున్నట్టున్నారు. నేను చెప్పింది విషయం. విజయరాకి పెళ్లి రోజు గుర్తుకొచ్చిందంట, కనుక అది చెప్తారేమో. కానీ మనం ధ్యానించింది విషయం కనుక క్రీస్తు విషయం అనేది మనల్ని బ్రతికింపజేసే అంశం అయి ఉండాలండి. దట్ షుడ్ బి ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఎందుకు వెళ్తున్నావు? అప్పుడే బయలుదేరేవే, క్రీస్తు విషయం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సమాధానం. క్రీస్తు విషయం. ఈరోజు మాకు గురువారం క్రీస్తు విషయం, శనివారం క్రీస్తు విషయం, శుక్రవారం క్రీస్తు విషయం, రాజరాజపేట క్రీస్తు విషయం. ఇలాగూ క్రీస్తు విషయం జీవిద్దాం. విశేషంగా ప్రభు చేత దీవించబడదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.